అందరికీ జై భీమ్. రాజకీయాలకు అతీతంగా పోలీస్ వ్యవస్థ ఎప్పుడు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఎవరైనా సరే అసాంఘిక శక్తులు కానీ ఇబ్బందికర వాతావరణం కల్పించినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీసు ఆఫీసర్లు కులాలకు మతాలకు అదేవిధంగా అన్ని వర్గాలకు సమానంగా ఉండే విధంగా చట్టానికి లోబడి పనిచేస్తున్న క్రమంలో అనంతపురం జిల్లా సింగనమల డివిజన్ బుక్రాసముద్రం మండల కేంద్రం నందు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కరుణాకర సిఐ గారిని ఒక నిజాయితీకి రాజకీయ కక్షలకి బలి చేస్తూ ఒక బదిలీ వేటు వేయడాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని చేయడం, ఒక్కసారి ఎందుకు తనని బదిలీ చేయాల్సి వచ్చింది, ఎందుకు తను బదిలీ అయ్యాడని ఒకసారి ఆలోచిస్తే ఒక రామన్న అనే ఒక 6,000 రూపాయలు చిన్న పంచాయతీ సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిఐ కరుణాకర్ గారు కొంచెం దురుసుగా ప్రవర్తించారు, తనని ఇబ్బంది పెట్టారు, కొట్టారని నెపంతో అక్కడికక్కడే తెలుగుదేశం పార్టీ వర్గానికి చెందినటువంటి వారి అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడం, ఆ వెనువెంటనే డిఎస్పి గారు ఉన్నతాధికారులు అక్కడ చేరుకొని అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మరుసటి రోజే ఒక్కరోజు కూడా పూర్తి ఎంక్వైరీ చేయకుండా ఏమి ఆలోచన చేయకుండా కనీసం ఏం జరిగింది వీటి పట్ల చూడుకోకుండా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సిఐ గారి పైన విఆర్కి పంపుతూ బదిలీ వేటు వేయడాన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కరుణాకర్ సిఐ గారు పెనుగొండ దగ్గర పనిచేసినా ఎక్కడ పనిచేసినా తను నిజాయితీగా ఎవరైనా సరే అసాంఘిక శక్తులతో పనిచేయడాన్ని చూస్తే వారిని కట్టడి చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడుతున్నటువంటి ఒక నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ని కొన్ని వర్గాలు వారి యొక్క రాజకీయ అవసరాలకి లేదా వారి యొక్క రాజకీయ ఎత్తుగడలకి పనిచేయలేదని, లేదంటే ఎమ్మెల్యేకి అనుగుణంగా ఉన్నాడు, ఎమ్మెల్యే చెప్పింది చేస్తాడు, మా మాట వినలేదని చెప్పేసి కేశవరెడ్డి గారు కానీ అదేవిధంగా రామలింగారెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో తన పైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా తన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైనా సరే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని బదిలీ వేటు వేయడాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే విఆర్కి పంపుతో తిరుపతి విఆర్కి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వీటిని వెంటనే ఆపకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిన్న మొన్న చూసాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున కూడా ప్రజా సంఘాలు కూడా ధర్నా చేయడం జరిగింది. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని కుల సంఘాలు రోడ్లపైకి రాకముందే ఒక్కసారి రాష్ట్ర హోంమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూడా ఒక్కసారి ఈ అంశం పైన పరిశీలించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనంతపురం ఎస్పీ గారు లేదా డిఎస్పీ గారు అందరూ కూడా మరొకసారి పునరాలోచన చేసి ఈ యొక్క బదిలీని ఆపాల్సిందిగా చాలామంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే మనం ఒక్కసారి మాట్లాడుకోవచ్చు వస్తే గతంలో చూసాం, ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సంఘటనలు జరిగితే వాటిని కట్టడి చేయడానికి కొద్దిగా దురుసుగానో లేకపోతే హార్ష్గానో మాట్లాడడం జరిగింది. తనకు తప్పని పరిస్థితుల్లో అవన్నీ కక్షలు మనసులో పెట్టుకొని ఈ యొక్క సంఘటన ఆధారంగా చూపి కొట్టినారని నెపంతో టీడీపీ కార్యకర్తలు కొట్టారు నెపంతో చట్టానికి టీడీపీ కార్యకర్త కాదు, లేదా వైసీపీ కార్యకర్త కాదు, లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైనా సరే సమానమే. తప్పు చేస్తే తప్పే అనే విధంగా ఆ యొక్క సిఏ గారు ప్రవర్తించడమే తప్ప దళితులు
దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా సరైన రక్షణ లేకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఎంత స్థాయికి పోయినా ఈ వర్గాలు అక్కడే ఉండాలి, ఈ వర్గాలు మమ్మల్ని ఎదిరిస్తాయి అనేది ఈ విధమైన ధోరణి మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. రాజకీయ కక్షలు ఉంటే మీరు తెలుసుకోండి. ఇలాంటి వ్యక్తులపైన లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని ఇబ్బందులు కలిగించి వారిని ఈ విధంగా బలి చేయడాన్ని ఎస్సీ జనసంఘంగా లేదా SC/ST/BC మైనారిటీ జేఏసీగా తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు లేదా హోమ్ మినిస్టర్ అనిత గారు, మీకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్స్ ఇప్పుడున్న కాలంలో చాలా అవసరం మీ పార్టీకి. వీరు మంచిగా పనిచేస్తేనే రేపొద్దున మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. వీరు చెడుదారులు ప్రవర్తిస్తే మీ పార్టీకి చెడ్డ పేరు రావడమే కాకుండా కొంతమంది వల్ల మీ పార్టీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వ్యక్తులపైన ఇలాంటి చర్యలు కానీ ఇలాంటి వ్యవహారాలు మాత్రం కరెక్ట్ కాదు. ఒక్కసారి మీ డిపార్ట్మెంట్ని లేదా పోలీస్ యంత్రాంగాన్ని దీనిపైన ఆలోచించే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ, కరుణాకర్ గారు చేసిన తప్పేంటంటే బుక్రాజ్ సముద్రం మండలంలో ఎవరైనా సరే పేకాట ఆడడం లేదా మందు కొట్టి రోడ్లపై తిరగడం లేదా ఎవరైనా ఇబ్బందులు పెట్టడం చేస్తే తను ఎక్కడ సహించేవాడు కాదు. అంటే ఇవి చేయడమే తను చేసిన తప్ప. మరొక పక్క ఎమ్మెల్యే గారికి ఏదైనా ప్రొటెక్షన్ చేయాలనుకుంటే ఎమ్మెల్యే గారి ఆదేశాలు తప్పనిసరి తను పాటించాల్సిన బాధ్యత తనపైన ఉంది కాబట్టి తను పని చేస్తున్నాడు. తన సొంత ఇంటికో లేదా తన కులానికో చేయాల్సిన బాధ్యత లేదు కదా తనకి. సో ఏది ఏమైనా సరే రాజకీయ కక్షలకి రాజకీయ అవసరాల కోసం ఇలాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని బదిలీ వేయడం చాలా బాధాకరం. తప్పనిసరి మరొకసారి పోలీస్ యంత్రాంగం వీటిపైన ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.